ఐ డోంట్ నో ఆ కోకాపేటలో కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళు గమనిస్తున్నారో లేదో మీకు తెలియకుండానే ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ కమ్యూనిటీలో జరుగుతున్నాయి. ఇవంతా కూడా మీకు చెడ్డ పేరు. అండ్ నేను కొట్టిన దెబ్బలు ఇవన్నీ బా ఏంటి వీపంతా అది బెల్ట్తో కొట్టాడు కదా. బెల్ట్తో కొట్టాడా? దొరికింది వేసిండు ఒకటి, ఇది దొరికింది దాంతోనే. సో ఇంత అంటే ఇంత డ్రగ్స్ బారిన పడి లేకపోతే ఎక్కువ తాగేసి ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఆ కార్తీక్ కావచ్చు, ఆ లావణ్య కావచ్చు. కార్తీక్ కొట్టాడు, కార్తీక్ ఓన్లీ డ్రింక్ చేస్తాడు. ఇది కొట్టింది ఎవరు? కార్తీక్. ఓకే, తాగున్నాడు, కొంచెం తాగున్నప్పుడు కొట్టాడు, డ్రింక్ చేసినాడు. అన్న నేను వెళ్ళిపోతా, మార్నింగ్ నేను వెళ్ళిపోతా ప్లీజ్. నాకు అప్పటికే నేను అన్న నేను ప్లీజ్ వెళ్ళిపోతా, టార్చర్కి నేను భరిదాస్ కాక వచ్చింది అన్న నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా ఒకటే. రైట్. సో ఒకటి మీరు కావాలంటే అథెంటిసిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఎవరినో పెయిడ్ ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నానా, లేకపోతే నిజంగా అతను ఆ ఇంట్లో పని చేశాడా లేదా, ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడు, ఆ కుక్క పిల్లలను చూపిస్తున్నాడు, ఆ వెనకాల పక్క డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారు, ఆ గంజా ఎక్కడ పాతి పెట్టారు అన్నీ కూడా చెప్తున్నాడు ఈ అబ్బాయి. సో పైగా మళ్ళీ ఆమె కూడా ఈ మెసేజ్ ఉంది కదా నేను చెప్పలేదు మన టీవీ అని, అప్పుడు కూడా మా అన్నయ్యకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీరు వెళ్తారా శివ మీరు వెళ్తారా, పిలిస్తే వెళ్తారా. ఆ అమ్మాయికి నీకు కనెక్షన్ ఉన్నట్టు ఏదైనా ఒక కాల్ రికార్డ్ ఏమైనా ఉందా? కాల్ రికార్డింగ్. బట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఆ ఇంజెక్షన్ తెప్పించుకోవడానికి కూడా ఈవిడ ఇతనికి స్క్రీన్ షాట్ పెడితే పేటీఎం చేసిన ఇవన్నీ కూడాను అతని దగ్గర ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సో మేమే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేమే కంప్లైంట్ ఇచ్చి చేసేదాకా కూడా వెయిట్ చేస్తారా? పోలీసులు సుముటోగా ఇంత డ్రగ్స్ బాగోతం నడుతున్న ఈ లావణ్య కోసం ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా మీరు ఏదైనా చేస్తారా? ఐ వాంట్ టు సీ దట్. లావణ్య సో అక్కడ హాయ్ శ్యామ్ అని చెప్పి నీతో మాట్లాడుతున్న ఆడియో. సో నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, ఇంకా ఈ అబ్బాయి లాంటి ఎంతమంది బాధితున్నారు. సో నెలకు ఒక పని వాళ్ళు మారుస్తున్నారు, వాళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు చేయడం, గంజాయి అలవాటు చేయడం, ఇలా ఎంతోమంది బాధితున్నారు. వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు అదొక డ్రగ్స్ కొంప, అదొక గంజాయి హబ్గా మారింది. సో దయచేసి మీరు పోలీసులు ఎస్ఓటి వాళ్ళు కొంచెం ఆ ఇంటి మీద దాడి చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో సీజ్ చేయడం, అలాగే అమ్మాయిని టెస్ట్ చేయించడం డ్రగ్స్ కోసం. టెస్ట్ చేపిస్తే వెళ్ళిపోతుంది అందరికి, ఖచ్చితంగా తెలిసిపోతుంది. టెస్ట్ చేయించేస్తే అంతా క్లియర్ అయిపోతుంది. కుడతా డ్రగ్స్ తీసుకుంటా, ఇంత డిబేట్లు పెట్టుకోవడం, ఇంత డిబేట్లు అవసరం లేదు, టెస్ట్ చేస్తే సరిపోతుందంట. సో ఎప్పటికైనా సరే ఎస్ఓటి పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో ఒక మరొక ఇంటర్వ్యూ అనుకుంటున్నారో, లేకపోతే మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారు. మీరు మన టీవీని సంప్రదించినా లేకపోతే నన్ను సంప్రదించినా నేను ఈ సాక్ష్యాలన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ మీరు ప్రోయాక్టివ్గా వచ్చి ఏం చేస్తారేమో. మరి రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్గా చెప్తున్నారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతారని చెప్పి, మీరు మాత్రం మేము వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారా? మీ అంతా మీరు యాక్షన్ తీసుకుంటారా? ఐ వాంట్ టు సీ. ఇప్పుడు నేను మనం టీవీలో కామెంట్ పెట్టి అని చెప్పాను కదా, ఎవరో కామెంట్ పెడితే నాకు ఫోన్ చేసి నైట్ 1 o'clock నేను తాగేటప్పుడు ఫ్రెండ్ వాళ్ళు అని చెప్పాను కదా, అదే రికార్డింగ్. ఇది ఫస్ట్ చేసింది ఆమె, కట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పలేదు రియాస్ అక్కడ వర్క్ చేసిన అని చెప్పి వాడే ఇప్పుడు మాట్లాడేసిన స్టార్టింగ్ వాడికి టార్చర్ ఇలా దాదాగిరితో మాట్లాడుతుంది. వచ్చింది. హలో హలో అక్క అక్క సంధ్య సంధ్య కాల్ కలిపి ఒకసారి. ఎవరు తెలియదు, ఎవరు నాకు తెలియదు. నా కాల్ లిస్ట్ కాంటాక్ట్ కూడా లేదు సంధ్య అమ్మాయి కూడా. అక్క లేదక్క నంబర్, అది జీమెయిల్ ఉండొచ్చు, ఉంటే జీమెయిల్ ఉండొచ్చు. చూడు జీమెయిల్ లో నా ఫోన్ అక్క అది వాటర్ లో పడ్డది, ఇంకో ఫోన్ వాడుతున్నా. వాట్సాప్ ప్రతి ఒక్కరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, భయపెడతా ఉంటుంది, అందరి మీద కేసులు పెడతా ఉంటుంది. అదే అందరి కేసు పెడతాను బెదిరిస్తూ ఉంటుంది. నంబర్ చెప్పు ప్లీజ్ సంధ్యకి. కలుపు యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా, డాన్స్ చేస్తుందా, ఏంటది చేసే పని ఏంది? ఏమో కాదు, లైన్ లో ఉంటే కాల్ కలుపు. అక్క నాకు తెలియదు అక్క. కాల్ కలుపు. ఫేక్ ప్రొఫైల్ మీద క్రియేట్ చేసి కమెంట్ డిలీట్ చేయమను. నేనా కమెంట్ డిలీట్ చేయని చెప్పినా అక్క? నిజంగా చెప్తున్నా అక్క, నా ప్రామిస్ చెప్తున్నా, నా ఫ్రెండ్ చెప్తున్నా, నా టెన్షన్ లో నేను ఉన్నా అక్క. సో యూట్యూబ్ వీడియోస్ లో కామెంట్స్ డిలీట్ చేయించమని చెప్పి డబ్బులు నాకు ఎన్ని కమెంట్స్ అట్లాంటి పోయింది నాకు. ఇది మన టీవీకి పెట్టిన కామెంట్. ఇది
నాకేం రైట్, తెలుసు అక్క. నాకు అర్థమైంది. ఈ సో ఎవరో comment కామెంట్ గురించి- పెట్టారు, ఆ ఎవరో కామెంట్ comment గురించి నాకు ఫోన్ టార్చర్. నీ మీద డౌట్ వచ్చింది ఆ కామెంట్. అంటే శివ శ్యామ్ ఉన్నారు, ఓకే అంటే మన వాడికి ఫోన్ చేసి నేను చెప్పలే నీకు కొనేసిండు రాస్తాను అని చెప్పి అంట, మీరు వెళ్తే నేను రాస్తాను మిమ్మల్ని కొనేసిండు ఓకే, అని చెప్పి నువ్వు కనుక బయటకు వస్తే రాస్తాను నేను కొనేసాడని చెప్పి చెప్తా. నేను న్యూస్ లోకల్ నేను చెప్తా ఆహాహా. అని చెప్పి అప్పుడు చెప్పింది. నేను బయటకు వస్తే నన్ను కూడా రాస్తాను కొనేసాడు, ఎవడు బయటకు వస్తే వాడు, ఆ ప్రీతి బయటకు వస్తే ప్రీతి రాస్తాను కొనేసాడు, అందరు రాస్తాను కొనేసాడు అని చెప్తే ఇంకా ఆవిడ సేఫ్ అనమాట. ఈ ఈ సాక్ష్యాలను పట్టించుకోకర్లేదు. పట్టించుకోకర్లేదు. సో దయచేసి పోలీసులు ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. అక్కడ ఒక పైగా చిన్న మళ్ళా డ్రగ్ హబ్ నడుస్తుంది. మీరు దయచేసి, అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడచ్చేమో, కానీ అయినా కూడా ఆవిడని టెస్ట్ చేపిస్తే కూడా మీకు ఇప్పటికైనా సరే తెలుస్తుంది అంటున్నాడు ఈ అబ్బాయి. వీళ్ళందరూ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోండి ప్లీజ్. ఇటువంటి డ్రగ్స్ మహమ్మారిని మన హైదరాబాద్ నుంచి తరివేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎస్ఓటి పోలీసులు ప్లీజ్ టేక్ యాక్షన్ ఇప్పటికైనా సరే.